చాలా కాలంగా వివాదాలు ఎదుర్కొంటూ అంటే నిజానికి సినిమా రంగానికి రాజకీయానికి పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 'పుష్ప 2' విషయంలో రాజకీయంగా సైతం విమర్శలు ఎదురవ్వడము, అటు మెగా ఫ్యామిలీతోటి అల్లు అర్జున్ వివాదాన్ని తెచ్చుకున్నారనేటటువంటి విమర్శలు వెల్లువెత్తడం, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉండేటటువంటి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్కి ఏమాత్రం కృషి చేయరు, ఫెయిల్ చేయడానికే ప్రయత్నిస్తారనే వాదనలు వివాదాలు రావడం, ఈ నేపథ్యంలో 'పుష్ప 2' భవిష్యత్ ఏంటి అనే గందరగోళం సినీ పరిశ్రమలో ఏర్పడి ఉంది. నిజానికి 'పుష్ప 1' తీసినప్పుడు భారీ బడ్జెట్తో, అంటే నిజానికి అంచనాలు మించి బడ్జెట్తో ఖర్చు పెట్టడం, తర్వాత చాలా నిరాశావహమైనటువంటి పరిస్థితుల్లోనే సినిమాని విడుదల చేశారు. కానీ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం, ఉత్తరాదిని సైతం పట్టుకొదిపేయడం, ఒక కల్ట్ ఫిల్మ్గా అల్లు అర్జున్ యొక్క స్టేచర్ని, క్రేజ్ని చాలా భారీ స్థాయిలోకి పెంచడం అనేది జరిగింది. తర్వాత 'పుష్ప 2'కి దాన్ని బేస్ చేసుకుంటూ 'పుష్ప 2'కి సైతం శ్రీకారం చుట్టడం, అప్పట్లో పెరిగినటువంటి బడ్జెట్ని తట్టుకోవడానికి 'పుష్ప 2' కూడా తీయాలనుకున్నారు. ఇప్పుడు 'పుష్ప 2'కి మరింత పెద్ద బడ్జెట్ పెట్టారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లో అల్లు అర్జున్కి చాలా, అంటే 50% to 60% మార్కెట్ ఇక్కడే ఉంటుంది కనుక, ఇది తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్తో వచ్చినటువంటి ఈ ఇటీవల ఎన్నికల్లో వచ్చిన వివాదం కారణంగా ఈ సినిమా యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే వాదన వినిపిస్తుంది. కానీ తాజాగా 'పుష్ప 2' గట్టెక్కేందుకు అవసరమైనటువంటి మార్కెట్ లభించినట్లుగానే చెప్పాలి. ఇవి ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ వీటితో సంబంధం లేకుండానే ట్రేడ్ ప్రకారం చూస్తే కనుక దానికి సంబంధించినటువంటి లెక్కలు కుదిరాయి, బడ్జెట్లో పరంగా బయటపడిపోయినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే 275 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తోటి నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనుక్కుంది. 275 కోట్లు అనేది భారత చలనచిత్ర పరిశ్రమలోనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అత్యధిక మొత్తం విడుదల చేసి కొనుగోలు చేసినటువంటి సినిమాగా 'పుష్ప 2' నిలిచింది. 275 కోట్లు. అంతకుముందు ఈ ఆఫర్ను చూస్తే కనుక ఎక్కువ మొత్తాన్ని చెల్లించినటువంటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అది 175 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. కానీ ఇప్పుడు 275 కోట్లతో 'పుష్ప 2'ని కొనుక్కోవడంతో సినిమా ఒక రకంగా చెప్పాలంటే 70% ఆఫ్ నిధి, అంటే ఏదైతే అంచనా వేసుకున్నారో వాళ్ళు ఖర్చు చేసిన దాంట్లో వచ్చేసినట్లుగా చెప్తున్నారు. ఇక ముందస్తు బుకింగ్లు ఎలాగ 3-4 రోజులు, అంటే గురువారం రిలీజ్ చేస్తే ఆదివారం వరకు ముందస్తు బుకింగ్లు ఉంటాయి కనుక సినిమాకి 4 రోజుల్లోని దేశవ్యాప్తంగా 4 భాషల్లోని కలిపి చూస్తే కనుక హిందీ, తర్వాత మనకి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా చూసుకుంటే కనుక 5 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారు కనుక 5 భాషల్లో వచ్చేటటువంటి ముందస్తు బుకింగ్లు ఇవన్నీ పోల్చుకోవడము, తర్వాత ఓవర్సీస్ హక్కులు ఇవన్నీ చూసుకుంటే 100-125 కోట్లు, అంటే సినిమా ఫెయిల్యూర్ అయినా సరే 100-125 కోట్ల బుకింగ్లు ముందస్తుగానే ఉంటాయి కనుక ఇవి 275 కోట్లు, అంటే సినిమా ఆల్మోస్ట్ గట్టెక్కేసినట్లే. దీని ఫెయిల్యూర్ అయినా కూడా పర్వాలేదు అనే ట్రేడ్ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో 'పుష్ప' టీము రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సుకుమార్ చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని, అదే సమయంలో దర్శకుడైన సుకుమార్, నిర్మాతలు 'పుష్ప 2' సక్సెస్ ఏమవుతుంది, అసలు పెట్టినటువంటి పెట్టుబడి సంగతి ఏంటి, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా దారితీస్తాయి అనేటటువంటి ఒక అయోమయమైనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి ఓటీటీ ఆఫర్ అనేది బయటపడేసిందని చెప్పాలి. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే ఇంకా 100 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. ఒకవేళ సక్సెస్ కాకుండా సినిమా అంచనాలను అందుకోలేకపోయినా సరే ట్రేడ్ పరంగా చూస్తే కనుక సినిమా బయటపడిపోయినట్టే, బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగానే ట్రేడ్ వర్గాలు ముందుగానే అంచనా వేస్తున్నాయి.